కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో బలవంతపు భూసేకరణ ఆపాలని సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె మోహన్ రావు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తరతరాలుగా జీవనం సాగిస్తున్న ప్రజల ఆస్తులను బలవంతంగా కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టి ప్రజలను నిరాశ్రయులు చేయడం అభివృద్ధి ఎలా అవుతుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి ముసుగులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సముద్ర తీర ప్రాంతాన్ని కార్పొరేట్ల కంపెనీలకు కట్టబెట్టడానికి పూనుకుంటున్నాయని వారు విమర్శించారు. ప్రజల ఆస్తులను కార్పొరేట్ కంపెనీ ఆస్తులుగా మార్చితే సహించేదే లేదని వారు అన్నారు. మూలపేట పోర్టుకు కేటాయించిన 2279 ఎకరాల్లో కార్గో ఎయిర్పోర్ట్కి 300 ఎకరాలు కేటాయిస్తే ఎటువంటి భూసేకరణ అవసరం లేదని వారు అన్నారు. మందస రైస్ మిల్ కార్మికుల సమ్మెకు సిపిఎం పార్టీ సంపూర్ణ మద్దతుగా ఉంటుందని వారన్నారు. గత 8 రోజులుగా సమ్మె చేస్తున్న రైస్ మిల్ వర్కర్స్ యూనియన్ నాయకులు, సిపిఎం నాయకులు కలిసి సమస్యలు వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైస్ మిల్ కార్మికులకు కనీస వేతనాలు, పిఎఫ్, ఈఎస్ఐ, అదనపు పనికి వేతనాలు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ వెంటనే జోక్యం చేసుకొని రైస్ మిల్ కార్మికుల షార్ట్ ఆఫ్ డిమాండ్స్ వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.